హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎల్వి హోమ్లాగ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? సమ్మర్ కదండి, ఎండలు ఎక్కువ ఉన్నాయి. మాకైతే బాగా, మీకు కూడా అందరికీ అలాగే ఉంటుందండి. ఈసారి ఎండలు ఎక్కువ ఉన్నాయంట. అయితే సోమవారం కదండి, ఈ విధంగా ఈరోజు అయితే పూజ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు సమ్మర్లో కొంచెం మల్లెపూలు అంతా ఎక్కువ కదండి, అయితే ఇండ్ల దగ్గరికి బండ్లలోనే వస్తుంటాయి. తీసుకొని ఈ విధంగా కట్టేసి మాలలు వేసుకున్నాను దేవుళ్ళకి. అలాగే గన్నేరు చెట్టు కూడా ఉందండి. గన్నేరు పూలు ఇంటి ముందే పూస్తాయి చెట్లు, అందుకని అవి తీసుకొని కోసుకొని ఈ విధంగా దేవుడికి అలంకరించుకున్నాను. దేవుడి దగ్గర దీపాలు ప్లస్ వచ్చి పూల అలంకరణ చాలా కళగా ఉంటుంది కదండి దేవుడి దగ్గర. ఈ విధంగా హారతి అయితే ఇస్తున్నాను దేవుడికి. ఫస్ట్ వినాయకుడికి అయితే హారతి ఇచ్చేసానండి. తర్వాత వచ్చి అన్ని దేవుళ్ళకి హారతి ఇస్తున్నాను. ఉదయం లేచిన కాడ నుంచి మనము చేయాల్సిన మెయిన్ పని ఇదే కదండి, దేవుడికి లేయడమే. మనము స్నానాలు చేసుకొని ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకోవాలి మెయిన్. వీలు లేనప్పుడు తప్ప నేనైతే వీలున్న ప్రతిరోజు చేసుకుంటానండి ఈ విధంగా. ఎందుకంటే మనము చేసే ప్రతి పనిలోనూ దేవుడు దయ అయితే ఉండాలి కదండి అందరికీ, అందువల్ల. తర్వాత పూజ అయితే ఆ విధంగా అయిపోయిందండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి దోశ వేస్తున్నాను. ఇది తాండవాలం పెనం అండి. పిల్లలకైతే ఈ పెనంలో వేస్తే చాలా ఇష్టం దోశలు, అందుకని నేనైతే దీనికి పల్లీల పచ్చడి ఉల్లగడ్డ పళ్ళెం చేశానండి. పిల్లలకి ఇష్టం అనమాట అట్లా చేస్తే, అందువల్ల కారం అయితే వేయలేదండి. చూడండి ఎంత బాగా కాలుతుందో, మెత్తగా ఉంటుందండి దోశ కూడా. పిల్లలిద్దరికీ చేశాను, మా ఆయనకు కూడా అయిపోయిందండి టిఫిన్. తర్వాత వీళ్ళకి అయిపోయిన తర్వాత నేను వేసుకుంటున్నాను ఇప్పుడు. చూడండి దోశ పచ్చడి పళ్ళెం వేసుకొని తింటున్నాను నేనైతే. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. మామూలుగా అయితే నేను చేయనండి, ఎందుకంటే ఇద్దరమే కదా మేము ఉండేది, అందుకని నేను చేయను. ఈరోజు మధ్యాహ్నం లంచ్కి వచ్చి మామిడికాయ అన్నం కలుపుతున్నానండి. అది పోపు పెడతాను, ఎలా పెట్టాలో మీకు చూపిస్తానండి. ఇది చాలా టేస్ట్ బాగుంటుంది, పిల్లలకి చాలా ఇష్టం, మా పిల్లలకి. అది చూపిస్తానండి ఎలా కలపాలి ఏమనేది. ఈ విధంగా అన్నం అయితే చేసేసుకున్నానండి. చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇది చల్లారి పెట్టేసుకొని మామిడికాయ పోపు అన్నం అనమాట, ఇది పోపు రైసు. ఎందుకంటే మామిడికాయ ఊరగాయ పెట్టాను కదండి ఈ మధ్య మేము, అది కొంచెం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి రైస్లో అంతా. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఈ విధంగా చేస్తే. ఈరోజైతే కర్రీస్ ఏమొద్దమ్మా, పెరుగన్నము మామిడికాయ రైస్ కలిపేసేయి అని చెప్పారు, అందుకని మామిడికాయ పోపు పెట్టుకున్నాను నేను. ఇది బాగుంటుందండి టేస్ట్. ఈ విధంగా వేసేసి అంతా కలిపేసుకున్నాను ఫస్ట్. కొంచెం నెయ్యి వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. అయితే పిల్లలు వద్దన్నారు, అందుకని నేను వేయలేదు. తర్వాత వచ్చి ఆ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత వచ్చి ఉప్పు మిరపకాయలు వేయించుకున్నానండి, మిరపకాయలు అంటారు కదండి, అవి వేయించుకుంటున్నాను. పిల్లలు కొంచెం వేయించమని చెప్పినారు, అంటే దాంట్లోకి కావాలి కదా. తర్వాత వచ్చి వడియాలు కూడా వేసుకుంటున్నాను అండి, బియ్యపు వడియాలు, అవి కూడా వేయించి పెట్టుకుంటున్నాను. ఈ విధంగా వేయించేసుకుంటున్నానండి అన్నీ. ఎందుకంటే ఒకటి పోపు ఊరగాయ చేస్తున్నాను కాబట్టి, అన్నం రైస్ కలుపుతున్నాను కదా, దాంట్లో కొంచెం నంచుకుంటే బాగుంటుంది. తర్వాత పెరుగన్నం పెట్టుకుంటామని చెప్పారు, అందుకని ఈ విధంగా చేసేసానండి. మధ్యాహ్నం అయితే కర్రీస్ ఏం చేయలేదు. నైట్కి ఏదైనా మళ్ళీ పిల్లలు ఇదే దోశ కానీ చపాతీ కానీ చేయమంటారండి, అందుకని ఈ విధంగా అయితే అన్నీ వేపుకునేసినానండి. సమ్మర్ కదండి, పిల్లలు జ్యూసులు అవి ఇవి తాగుతుంటారు. రైస్ అయితే ఎక్కువ తీసుకోవడం లేదు, ఇప్పుడు తినడం లేదు. చూడండి వేయించేసుకున్నాను కదా, మళ్ళీ కడాయిలో ఆయిల్ అంతా తీసేసి మళ్ళీ ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, ఆవాలు, జీలకర్ర వేసేసుకున్నాను. అన్నీ హాఫ్ స్పూన్ తీసుకున్నాను, ఒక్కొక్కటి హాఫ్ స్పూన్ తీసుకున్నాను. ఒక 4 ఎండుమిరపకాయలు తుంచేసుకున్నానండి. కరివేపాకు కొంచెం వేసుకున్నాను. అవి వేగిన తర్వాత మనం ఇప్పుడు ఊరగాయ కలిపి పెట్టుకున్నాం కదండి రైసు, అదంతా వేసుకొని ఇది పెరుగన్నం లెక్క కలుపుదామని కొంచెం గిన్నెలోకి పక్కన తీసుకున్నానండి. కొంచెం పెరుగన్నం లెక్క కలుపుకుంటే బాగుంటుందని పోపు కొంచెం తీసుకున్నాను గిన్నెలోకి. తర్వాత వచ్చి ఈ మామిడికాయ ఊరగాయ రైస్ వేసుకొని ఈ విధంగా కొంచెం వేడి చేసుకుందాం. ఎక్కువ వేడి అవసరం లేదండి, కొంచెం రైస్ వేడి అయ్యేంతవరకు వేయించుకునేసి మనము కొంచెం
ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే కూడా కొంచెం కలుపుకోవచ్చండి. ఇప్పుడే నెయ్యి కూడా వేసుకోవచ్చు కావాలంటే, పిల్లలైతే వద్దన్నారని నేను వేయలేదు. ఈ విధంగా కలిపేసుకొని వేడివేడిగా కొంచెం పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. ఆ వడియాలు ఉప్పు మిరపకాయలు నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ విధంగా పిల్లలైతే ఎప్పుడైనా కానీ ఈ విధంగా చేయమంటుంటారండి, అందుకని నేను చేస్తుంటాను. చూడండి రెడీ అయిపోయింది కదా, మా పాపకు పెట్టిస్తున్నాను. చాలా బాగుంటుందండి, ఒకసారి ఈ విధంగా చేయండి. ఊరగాయ ఉంటుంది కదా, కొత్త ఊరగాయ, అదే చెప్పాను కదండి, కొత్త ఊరగాయ ఉన్నప్పుడు మా పిల్లలు బాగా తింటారని నేనైతే ప్లేట్లో పెట్టుకున్నానండి. మామిడికాయలు అయితే ఇంకా ఊరలేదండి, ఊరగాయ ఇంకా కొంచెం ఊరాలి. కానీ కొత్తల్లో అయితే బాగా తింటారని చెప్పాను కదండి అప్పుడు ఒకసారి. ఈ విధంగా చాలా చాలా బాగుందండి, టేస్ట్ అయితే సూపర్గా ఉందని చెప్తున్నాను. నాకైతే కూడా చాలా ఇష్టం అండి ఈ రైస్ ఇట్లా కలుపుకొని తినడము. ముద్ద ముద్దకు ఆస్వాదిస్తూ తినచ్చండి, బాగుంటుంది ఊరగాయ రైస్. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అసలు మామిడికాయ ఊరగాయ అంటే చాలా ఇష్టపడతారు కదండి పిల్లలందరూ. ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.